ఏమైంది లక్ష్మి? అబ్బే ఇది పేడకలు వచ్చిందండి. మంచినీళ్లు తాగి ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకో. ఏమండి, నా మర్తులు నేను బిడ్డల్లా చూసుకున్నాను కదండి. అవును. అంటే నేను వాళ్ళకి తల్లి లాంటి దాన్నే కదా. అంతకంటే ఎక్కువైంది దానివి. ఏ నా బిడ్డ ఇంకో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ వంశానికి వారసుడు రాబోతున్నాడు. అయిన వాళ్ళకి దూరమైన అమ్మాయి మనసు ఇలాంటి సమయంలో బాధపడకూడదండి. ఒక్కసారి నేను భారతం చూసొస్తానండి. కుదరదు. ఎందుకు కుదరదు? నా కన్నతనానికి దూరం అయింది వాళ్ళని కన్నబిడ్డలుగా చూసుకోవడానికే కదా. అచ్చట ముచ్చట తీర్చుకోవడానికి నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. లక్ష్మి, ఓ స్త్రీగా నీ త్యాగం 10 కాలాల పాటు మిగిలిపోతుంది. భారీగా నీ ఔన్నత్యం 10 జన్మలకైనా నా గుండెల్లో ఉండిపోతుంది. కానీ మన ఊరి కట్టుబాట్ల ప్రకారం నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బిడ్డని తల్లిని వేరు చేసే అధికారం ఏ కట్టుబాట్లకి లేదండి. నేను వెళ్తాను. వాళ్ళు చూడకుండా నేను ఉండలేను. అలాగే వెళ్ళు లక్ష్మి. వెళ్ళే ముందు ఒక్క మాట, ఆ బిడ్డను చూడడం తప్పదనుకుంటే ఈ ఇంటిని ఈ బిడ్డని శాశ్వతంగా మర్చిపో. లక్ష్మి, కట్టుబాట్లకి మనం ఎప్పుడు కట్టుబడి ఉండాలి. నాకు మాత్రం బాధ లేదంటావా? బాధ్యత కోసం ఒక్కోసారి విషయం అని తెలిసి కూడా దాన్ని మింగక తప్పదు. నన్ను ఆశీర్వదించండి బాగారు. ఏమండి? లక్ష్మి, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవత గురే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా.
లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీ కన్నీ కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా కన్నీళ్లలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే ఏనాడు తోడును నీడను వీడను కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే జరిగే వేడుక కళ్ళా చూడవమ్మా తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసి రూపం నీరాణితనము నారాచ గుణము ఒకటైన చిరుదీపం పెరిగేనులే నాంసము వెలిగేనులే మా వంశము ఎన్నెన్నో తరములు తరగని ఎసములతో ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా నడిచే దైవమా నీ పాదధూళిలే పసుపు కుంకుమలు నాకు ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా ఓలే 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 ఏం లేదే ఇంట్లో నుంచే స్మెల్ బ్యాడ్ స్మెల్తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఆయ్. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు అమ్మా, బాబు అమ్మా, బాబు అమ్మా, ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును, అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఏ ఇచ్చింది. వార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు, ఇదే వార్డమ్మా? ఇది పాకిజీ అవార్డు.
ఏ విద్య? పాకీజా. ఆ, నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లే. నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి, ఆ, పిన్ని వరస. ఆ, నెంబర్ 97. 97. చి, 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 చి. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే ఆ, నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, ఆ, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే ఆ. నీకు గోరుముద్దలు కూడా తినిపించింది. పాకీజా, తూ బహార్ జా. ఆగు మై సన్, ఆ, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి. అవును బాబు. నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని ఆ. మారం చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. ఆహా. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పడ్డావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంకు. తన ప్రాణాలకు తెగించి ఆ, ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. ఓ, నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. ఆ. నీ కడుపంతా ఉబ్బిపోయి ఓయ్! అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल ఒరే ఊర పొందిన తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు దేని వైపు తీసుకొస్తారా? నేను రాను. రేయ్! దున్నపోతులో ఉన్నావు. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నువ్వు మనిషివా పశువా? ఏమ్మా, నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నారంటున్నావు.